హాయ్ అండి, అస్సలాము అలైకుం అండి. ఇది వచ్చేసి ఇంటి లోపల నుంచి మొత్తం నేను ఇక్కడ తెచ్చి పెట్టేశాను. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఇక్కడ నుంచి కిందకి దింపాలి. అది ఇది ఏంటంటే ఇదే నా ఎక్కువ బోరు చూసండి. చూసారా అండి, అలిపోస్తుంది. మొత్తం కిందకి పెట్టేసా. చూసారు కదా, ఇంకా ఉంటాయి. దీనికే ఉపవాసం ఉన్నా, అయినా వీళ్ళు ఒప్పుకుంటారా? అబ్బే, ఒప్పుకోరు. చేయాల్సిందే. ఇది బియ్యం బస్తా, ఆయిల్ మొత్తం పైనుంచి ఇక్కడికి ఇది దించాను. మళ్ళీ ఇక్కడి నుంచి ఇవన్నీ మోసుకోపోవాలి. ఇవన్నీ ఇక్కడి నుంచి మళ్ళీ కింద స్టోర్ ఉందండి, అక్కడ మోసుకుపోవాలి మొత్తం. ఇప్పుడు రండి చూసేద్దాం. నా కష్టం మొత్తం చూసేయండి మీరే ఎలా ఉందా. చూసారు కదా, ఇక్కడి నుంచి మోసుకుపోతున్నాను. ఎంత దూరం చూడండి. అవసరం వెళ్ళక ఇవి ఒక వీడియో పెట్టాను కదా, దువాని అని. ఇది ఖేమా. ఇక్కడ నుంచి మొత్తం చూడండి, అసలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మొత్తం తీసారా వీళ్ళు, పెట్టారా. వాళ్ళకేం పోయింది మాకే కదా, మేమే కదా చేసేది పని. వీళ్ళకేమైంది? వీళ్ళు ఎంతైనా చేపించుంటారు. ఇది కింద ఇల్లు అండి, మొత్తం కింద నుంచి పై దాకా చూసండి. చెప్పాను కదా, అన్నదమ్ములు ఉంటారు ఇక్కడ ముగ్గురు. అది రెడ్ హౌస్ ఉంది కదా, అక్కడ దాకే మొత్తము అన్నదమ్ములు. లాస్ట్లో ఏదో గిఫ్ట్ వచ్చినట్టు వీళ్ళకి. మళ్ళీ దీన్ని కూడా మన ఇండియా లాగా తగులు కూడా వీళ్ళకి. తాళం, నాకు తాళం కూడా ఇచ్చేశారు. 3 తాళాలు ఉన్నాయి. 3 తాళాల్లో ఒకటి మా సార్కి, ఒకటి మా మేడంకి, ఒకటి నాకు. ఎక్కువ నేనే కదా యూజ్ చేసేది. బాబు సైకిల్ ఇప్పుడు తెచ్చేసా, ఎందుకంటే అది మొత్తం తిరగాలి, పైకి కిందకి పెట్టాలని సైకిల్. అందువల్ల అంటే ఇక్కడే ఛార్జింగ్ పెట్టేసి ఇక్కడే పెట్టేస్తాను. వాడు ఎప్పుడు వచ్చినప్పుడు ఆడుకొని మళ్ళీ ఇక్కడే పెట్టేస్తాడు. అందువల్ల ఇక్కడ సెట్ చేసేసా. చూశారు కదా, ఇంకా సామాన్ మొత్తం తెచ్చేస్తాను. అది నిన్న తెచ్చారు కదా, వీడియో పెడుతున్నాను. నిన్న పెట్టాను, నాకు వీడియో లేదో తెలీదు. ఇదేంటంటే మొత్తం తీసుకుని వచ్చి కడిగేసాను. ఇవి కడిగేసి క్లీన్ చేసి ఆరబెట్టేసాను. ఇప్పుడేం దీంట్లో బియ్యం, దాంట్లో చక్కెర వేసేద్దాం. చక్కెర కొంచెం వాళ్ళు తెస్తారని తెలీదు. అవన్నీ సామాన్లు వస్తే ఇప్పుడు ఇక్కడ తెచ్చేస్తానండి. చూసేయండి, ఇవన్నీ తెచ్చేసానండి. ఇవన్నీ పెట్టేసాను. ఇంకా బియ్యం ఉంది. బియ్యంకి చూసారా, ఇది కట్టేశాను. అంటే బరువు ఎత్తకూడదు కదా, అయినా నేను ఈ చేతితో బరువు ఎక్కువగా పనిచేస్తానండి. దానివల్ల ఏంటంటే ఈ చేయి నాకు కొంచెం ఎఫెక్ట్ వచ్చేస్తుంది, నొప్పి అని వచ్చేస్తుంది. అయినా తప్పదు, బయట కంట్రీలో. ఇంకా అక్కడ బియ్యం ఉందండి, ఇక్కడ దాకా తీసుకొచ్చేసా. ఇంకొంచెం తీసుకురావాల్సింది. నా కష్టాలు చూసేయండి. కనిపిస్తున్నా మెరల్లో నేను, అది నేనే కొంచెం ఉంది. అది కానీ కొంచెం తీసుకెళ్ళిపోతే ఇంకంతే. అది నేనే చేతికి చూడండి నొప్పున్నా కూడా, అయినా నేను అవన్నీ లాక్కొచ్చాను నేను. చూసారా, ఇది మొత్తం ఇంకా లేడీస్ కూర్చుని దీనిలో చెప్పాను కదా, దీని తాళం వేస్తున్నారు. ఇంకొంచెం అయిపోద్ది, నాకు కొంచెం పని చేసేస్తే. ఇది ఒకటి ఉంది, తీసుకెళ్ళి లాక్కని అక్కడ దాకా తెచ్చాను. కొంచెం ఉంది, తీసుకెళ్తాను. హే, ఫైనలీ తెచ్చేసాను. ఫైనలీ తెచ్చేసాను. అయిపోయింది. ఇంకా డబ్బాలు వేసేసుకుందాం. డబ్బాలు ఓకేనా. నా కష్టాలు చూడండి, పాటలో పెడతాను నేను కష్టాలు. ఇవన్నీ మొత్తం ఇంకా ఉన్నాయి. అబ్బా, ఇవన్నీ మొత్తం ఫుల్ అవ్వాలి కదా, ఫుల్ అవ్వలేదు. ఇవే కొంచెం అయ్యాయి, ఇంకా ఫుల్ అవ్వాల్సి ఉంది.
ఫైనలీ తెచ్చేసా, బియ్యం బస్తా ఇక్కడికి తెచ్చేసా. బియ్యం సహాయంతో ఇది కానీ కట్టేస్తే ఎంత బరువైనా తీసుకుని లాక్కొని వచ్చేస్తాను నేను. ఇప్పుడు ఈ డబ్బాలు వేసేద్దాం. చూసారు కదా డబ్బా బాగా దీనికి మూత ఇచ్చారు. వైట్ మూత. ఇది పైన పెట్టి ఇప్పుడు ఎత్తి దీనిపైన పెట్టి దగ్గర నుంచి దొల్లిస్తాను లోపలికి. ఓకేనా? ఇది మన ఇండియాదేనండి, చూడండి. ఇది మన ఇండియా బియ్యం బస్తే కదా, ఇండియా నుంచే వచ్చేది. దీని మీద సైజ్ కూడా వేసారు చూడండి, ఎక్సెల్ మొత్తం అనేది చూసారు కదా, వేసేస్తారు. ప్రోడక్ట్ మొత్తం మన ఇండియాది మేడే అండి. కోవిడ్ సప్లై కామన్ ఉంది, చూద్దాం. లేదు కదా, కోవిడ్ ఉంది, ఇండియా లేదు. కోవిడ్ సప్లై కామన్ ఉంది, ఇండియా ఉందా లేదా? మన ఇండియా నుంచే వస్తాయి కదా బాస్మతి. ఏమో ఒకటి చూసాను నేను, ఇండియా నుండే ఉంది. ఇదేంటంటే కోవిడ్ సప్లీ అండి, సప్లీ కో. చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ పైకి ఎత్తుతాను కానీ పొగరే నాకు, కానీ దానికి ప్రభావం అనేది బాగా చూపిస్తుంది. ఎత్తుతా, ఏం చేద్దామా, తప్పదు. ఏదో ప్లాన్ చెప్పి దీంట్లో వేసేస్తాం. అయినా నా ప్లానింగ్ ఎలా ఉందా, ఇక్కడ పైన చేస్తే బాగా చిన్నగా పోతుంది, చూసారా, లూజ్ అయిపోతుంది. చూసేసారు కదా, అదే మన ఐడియా. ఏదో ఐడియాలు చేసుకుంటూ పోవాలి, మొత్తం లేకుండా ఇంకా కొంచెం మొత్తం నిండిపోతుంది. ఇప్పుడు చెప్పండి, నేను బరువులు ఎత్తగల లేదనిపిస్తుంది. ఇంకా అన్నీ చేస్తా, బరువు పని చేసి ఇంకా నెత్తిన అంత దూరం తెచ్చుకుంది నేను. అయినా నా ఐడియా ఎలా ఉందా, మీకు నచ్చింది నా ఐడియా? నచ్చితే నా ఐడియాని కామెంట్ చేయండి, లైక్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నా కష్టానికి ఫలితం ఇవ్వండి అబ్బా, నా ఐడియాకి నా కష్టానికి ఫలితం ఇచ్చేయండి. ఓకేనా? జస్ట్ నాకు కష్టానికి ఇస్తే చాలు, ఇంకేమొద్దు. నా కష్టానికి ఫలితం అనేది. ఓకే అండి. అయినా దీంట్లో 5 కేజీలు తక్కువ ఉంది, ఎందుకంటే మా సారు తెచ్చిన ప్రతిసారి కూడా ఆయిల్ బాక్స్ తెస్తారండి. ఆయిల్ బాక్స్ 2 ఆయిల్ బాక్సులు పేదవాళ్ళకి ఇచ్చేస్తారు. తర్వాత చక్కెర కూడా కొంచెం ఇచ్చేస్తాడు, అంటే కొంచెం వాళ్ళకి ఇచ్చేస్తాడు పేదవాళ్ళకి. బియ్యం కూడా తెచ్చిన ఒక మూటలో, ఇది ఒక తెస్తారు కదా మూట, తెచ్చిన మూటలో ఒక 5 కేజీలు అక్కడికక్కడ ఇచ్చేస్తాడండి. చూశారు కదా, ఫైనలీ ఎలా మొత్తం సెట్ చేసేస్తాను. చక్కెర ఇంత పెద్ద చక్కెర ఎందుకని, 50 కేజీలు చక్కెర పడుతుంది. అది చక్కెర ఇంతే ఉంది, ఒక 5 కేజీ ఉంటుంది అంతే. 5 కేజీ ఎక్కడ, 50 కేజీలు ఎక్కడ చెప్పండి. ఇది పెట్టదు, అలాగే అది ఫుల్ అవ్వదని చెప్పేస్తా. ఇదే అయింది ఫుల్ ఒకటే, ఇదన్నీ ఇంకా ఇవన్నీ ఫుల్ అవ్వాలండి. నేను చూపించాను కదా పైన నా సామాన్లన్నీ, ఇవన్నీ తేవాలి. అది ఇంకో పార్ట్లో పెడతానండి వీడియో. ఇంకో పార్ట్లో పెట్టిన తర్వాత మీకు ఇంకో వీడియో తీస్తాను. చూడండి, ఇక్కడ వైర్ కూడా తెచ్చేసా, బాబుకి ఛార్జింగ్ వైర్ తెచ్చేసాను. ఇది ఛార్జింగ్ వైర్ కూడా ఎక్కుతా ఉంది. ఇది కూడా నాకు కష్టం కొంచెం, పైనుంచి కిందకి తీసుకొని రావడం అనేది. చూసారు కదా, ఇప్పటికి కొంచెం ఈ వీడియోలోకి ఇప్పటికి ఓకే అండి. ఇంకో వీడియో నెక్స్ట్ వీడియోలో ఇంకా అవన్నీ పైన ఉన్నాయి, దింపాలి కదా, టైం పడుతుంది. ఇంకా మేడం వచ్చిన తర్వాత, ఇంకో హాస్పిటల్ పోయింది మేడం, వచ్చిన తర్వాత దాంట్లో ఏమేమి కావాలి, ఏమేమి మొత్తం తీసి ఏమేమి పెట్టాలి. ఇది ఆల్రెడీ నైట్ చెప్పింది కాబట్టి ఈరోజు తొందర చేసేసాను. ఈ కాలం నా దగ్గర ఉంటుంది. సరే, దీనికి చెప్పేసాను. దీనికి స్టోర్ ఉందండి, స్టోర్ ఉంది. ఎందుకంటే నేను బాబుకి గిఫ్ట్ ఇచ్చా 2 సంవత్సరాల ముందు, ఇప్పుడు దీనికి వేసాను నేను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ దీన్ని మూవ్ చేసేసి మళ్ళీ దీనికి బాగా క్లోజ్ చేసేద్దాం. అయినా సేఫ్టీ కోసం అండి, అందువల్ల దీని కింద పెట్టేస్తాం. అవి పైకి ఎక్కి పెట్టలేము, మొత్తం బరువు అయిపోద్ది. ఓకేనా, చూసేసారా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సలాం అలైకుం. హాయ్ అండి అందరికీ, థ్యాంక్ యూ సో మచ్.